హలో ఎవ్రీవన్. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ కుకింగ్ ఛానల్ మన మామ్స్ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో మనం ఒక కొత్త బ్రేక్‌ఫాస్ట్ రెసిపీని చూడబోతున్నాం. అదేంటంటే మిగిలిపోయిన చపాతీలతో చాలా టేస్టీగా కొత్తగా ఒక బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ చూపించబోతున్నానండి. మనకి చపాతీలు మిగిలిపోతే అవి నెక్స్ట్ డే మార్నింగ్ వరకి చాలా గట్టిగా అయిపోతాయి, తినాలనిపించదు కదా! అలాంటప్పుడు అవి పడేయకుండా మళ్ళీ చాలా టేస్టీగా బ్రేక్‌ఫాస్ట్‌ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి. లేట్ చేయకుండా చాలా సింపుల్‌గా, ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ ఏంటో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పదండి. ముందుగా నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకున్నాను. అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల శనగపిండి వేసుకోవాలి. అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా బియ్యపిండి కూడా వేసుకొని కొద్దిగా కారం, అలాగే కొద్దిగా టేస్ట్‌కి తగినంతగా సాల్ట్, అలాగే కొద్దిగా జీలకర్ర, అలాగే సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసేసుకొని ఒకసారి ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకొని కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనం బ్యాటర్లో మిక్స్ చేసుకోవాలి. పల్చని బ్యాటర్లో మిక్స్ చేసుకోవాలండి. మరీ థిక్‌గా కాకుండా, మరీ జారుగా కాకుండా ఇలా మీడియంలో మిక్స్ చేసుకోవాలి. ఏమాత్రం ఉండలు లేకుండా ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇదంతా కూడా చక్కగా ఇలా మిక్స్ అయిపోయింది కదా! కన్సిస్టెన్సీ ఈ రకంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడిన తర్వాత ఇందాక మనం కలిపెట్టుకున్న బ్యాటర్‌ని ఇలా ఒక లేయర్‌లా వేసుకోవాలి. మరీ మందంగా కాకుండా, మరీ పల్చగా కాకుండా ఇలా మీడియంలా ఒక లేయర్‌లా వేసుకొని మనం లెఫ్ట్ ఓవర్ చపాతీని ఇలా మీద పెట్టేయాలండి. అలాగే దీని మీద మనకి చీజ్ ఇలా గ్రేట్ చేసి వేసుకోవాలి. ఇలా గ్రేట్ చేసి చీజ్ వేయడం వల్ల పిల్లలు చాలా ఇష్టంగా తినేస్తారు. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా మనకి ఎంత చీజ్ కావాలంటే అంత చీజ్ ఇలా గ్రేట్ చేసి వేసుకోవచ్చు. అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. ఒక ఆనియన్స్‌నే కాకుండా ఇందులో నేను ఇక్కడ క్యాప్సికమ్ ముక్కలు కూడా ఇలా సన్నగా తరిగి వేస్తున్నానండి. అలాగే మనకి నచ్చిన ఏ వెజిటబుల్స్ అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే నేను ఇక్కడ క్యారెట్ తురుము వేస్తున్నాను. ఈ ప్లేస్‌లో బీట్రూట్ వేసుకోవచ్చు. క్యాబేజీ తురుము యాడ్ చేసుకోవచ్చు. అలాగే కొద్దిగా ఆరిగానో కూడా మనం ఇలా స్ప్రింకిల్ చేయాలండి. దానివల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. అలాగే పైనుంచి ఇంకో చపాతీ కూడా పెట్టేసుకొని మళ్ళీ ఇందాక మనం కలిపి పెట్టుకున్న బ్యాటర్‌ని మళ్ళీ ఒక లేయర్‌లా వేసుకోవాలి. ఇలా కింద ఒక లేయర్, అలాగే పైనుంచి ఒక లేయర్, మధ్యలో 2 చపాతీలు, ఆ మధ్యలో వెజిటేబుల్స్, చీజ్ అన్నీ కూడా చాలా టేస్టీగా ఉంటాయి. మనకిది లో ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకోవాలండి. చక్కగా ఫ్రై అయిపోతుంది. మూత పెట్టేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు లో ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకోవాలి. ఇలా 2-3 నిమిషాల లోపు కింద బేస్ అంతా కూడా చక్కగా మనకి ఫ్రై అయిపోయి ఉంటుంది. ఇది మళ్ళీ మనం టర్న్ చేసుకొని రెండో వైపు కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి. రెండో వైపు కూడా ఒక 2-3 నిమిషాల పాటు ఇలా లో ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకోవాలి. చాలా సింపుల్‌గా అయిపోతుందండి. లెఫ్ట్ ఓవర్ చపాతీని మనం నెక్స్ట్ డే తినాలన్నా కూడా చాలా హార్డ్‌గా అయిపోయి టేస్ట్ అనేది సరిగా ఉండదు కాబట్టి ఇలా మళ్ళీ వేడివేడిగా కొత్తగా బ్రేక్‌ఫాస్ట్ రెసిపీని ప్రిపేర్ చేసుకొని హాట్‌గా సర్వ్ చేయొచ్చు. చాలా టేస్టీగా ఉండే ఈ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ మనకి రెడీ అయిపోయింది. ఇలా ఒక ప్లేట్‌లోకి తీసేసుకొని మనకి నచ్చిన షేప్‌లో కట్ చేసుకొని టమాటో సాస్‌తో సర్వ్ చేసామంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీని మనం పిల్లల లంచ్ బాక్స్‌లో కూడా సర్వ్ చేయొచ్చండి. చల్లారిపోయిన తర్వాత కూడా అంతే టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్‌గా అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కాబట్టి డెఫినెట్‌గా మీరు కూడా ట్రై చేసి మీకెలా వచ్చిందో నాతో కామెంట్ బాక్స్‌లో షేర్ చేసుకోండి. అలాగే ఫ్రెండ్స్, మీకు ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వెంటనే మన మామ్స్ కిచెన్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ కనుక హిట్ చేశారంటే నేను ఎప్పుడు కొత్తగా వీడియో చేసినా మీకే ముందుగా నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.